మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. ప్రియులారా, మరికొన్ని గంటలలో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరాన్ని గూర్చిన కొన్ని ఆలోచనలు, మనం ఎలాగ జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, కుటుంబాలను ఎలా సిద్ధపరుచుకోవాలి, భవిష్యత్తుని ఎలాగ నిర్మించుకోవాలి అని మన వ్యక్తిగత కుటుంబపరమైన అనేకమైన ప్రణాళికలు, ఉద్దేశాలు మన మనసుల్లో ఉంటాయి. కానీ దేవుని పిల్లలంగా దేవుని మాటలను మనం గ్రహిస్తూ ఆయన మన క్షేమం కోరి తెలియజేయుచున్నటువంటి మాటలను రాబోయే దినాల మన క్షేమం కొరకు, నూతన దినాల అభివృద్ధి కొరకు మన జీవితాల్లో తప్పక మనం వాటిని అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే, చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నట్టు, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వాగ్దత్వ భూమిని స్వాధీనపరుచుకొనటానికి, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేశంలో వారి భవిష్యత్తు ఎలాగ ఉండాలో నిర్ణయించుకొనటానికి దేవుడు కొన్ని సూచనలు, కొన్ని కట్టడలు తన ప్రజలకు సూచించటం మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక నూతనమైన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. మనం ప్రవేశించి జీవించేటటువంటి ఆ క్రొత్త సంవత్సరం మనకు మేలుకరంగా, మనం మన కుటుంబాలు విస్తరించి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు తెలియజేస్తున్న మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. నువ్వు మేలు పొందాలన్నా, జీవం పొందాలన్నా అది నీ చేతిలోనే ఉంది. నువ్వు మరణం, కీడును పొందాలన్నా అది నీ చేతిలోనే ఉంది. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ముందున్న ఈ సంవత్సరం నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈరోజు నీవు దేవునిని ప్రేమించి ఆయన మార్గములో నడుచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి నువ్వు తీర్మానించుకొనగలిగితే ముందున్న దినాలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు నువ్వు దేవుని మాట వినకుండగా, ఆయన్ను ప్రేమించకుండగా, ఆయన మార్గంలో నడవకుండగా ఉంటే కీడును, శాపాన్ని, మరణాన్ని మనం పొందుకొనగలిగినటువంటి వారుగా ఉంటామని దేవుడు ఈ లేఖనం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, మన మనసులో అనేకమైన ఆలోచనలు పుట్టుచుండొచ్చు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని మనం గమనించగలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక ముందున్న సంవత్సరం మనం మన కుటుంబాలు విస్తరించి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని ఆయన కొరకు జీవించటానికి తీర్మానించుకుందాం.
సామెతల గ్రంథంలో కూడా ఇలాగ రాయబడింది 3వ అధ్యాయంలో, నీవు నా మాటలను, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు గైకుంటే అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగుచేయును. ఈ ముందున్న సంవత్సరం నీకు సుఖజీవంతో గడిచే సంవత్సరంగా ఉండాలంటే, సమాధానమును నెమ్మదిని పొందుకునే సంవత్సరంగా ఉండాలంటే నేడే ఒక తీర్మానం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించటానికి, ఆయన మార్గంలో నడవటానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించటానికి తీర్మానించుకుందాం. ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయనా. ఈ సంవత్సరం ఆఖరి దినాన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. గత దినాలన్నీ మీరు రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. మా ముందు ఒక క్రొత్త సంవత్సరాన్ని సిద్ధపరిచి ఉంచారు దేవా, స్తోత్రాలు. ఆ సంవత్సరానికి మేము ఎలాగ సిద్ధపడాలో, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎలాగ మలుచుకోవాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా ప్రియులైన బిడ్డలందరినీ దర్శించండి తండ్రి. ముందున్న దినాల కొరకు ఇప్పుడే ఒక తీర్మానం చేసుకొని మీకు వారి జీవితాలు అప్పగించుకొని మీ కొరకు నడుచుకోవటానికి, మీ బిడ్డలుగా చేయబడుతూ మిమ్మల్ని కలిగి ఉండటానికి తగిన తీర్మానాన్ని, నిశ్చితను తీసుకొనగలిగిన సహాయం దయచేయండి. మా ప్రియులైన వారందరి మార్గాల మీద ఎలుగును ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానంతో నింపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.